ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆయన కోడలు బాలినేని కావ్య అందరూ కలిసి వెంగముక్కలపాలెంలో పోలింగ్ రోజున బూత్లోకి వచ్చి గందరగోళం సృష్టించారని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ ఆరోపించారు. బాలినేని కావ్యారెడ్డి అక్కడ ఉన్న వారిని కొట్టారని, సాక్ష్యదారులతో కొట్టారని దామచర్ల జనార్దన్ నిరూపించారు. Rai what use this? పోలింగ్ రోజున ఇక్కడ వెంగముక్కలపాలెంలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే క్యాండిడేట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కూడా వెంగముక్కలపాలెం బూత్లోకి వచ్చారండి. బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు. నువ్వు ఏ రైట్స్ తోటి వస్తావో మీ నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం మళ్ళా వాళ్ళ కోడలు ఆమె పేరు కావ్యారెడ్డి ఇంకో 10 మందిని వేసుకొని వచ్చింది. వాళ్ళంతా వచ్చి వాళ్ళ వియంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళీ బూత్లోకి వచ్చి పొద్దున్నే ఎల్లమ్మని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైగ చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించడం జరిగింది. చూపించే వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని కొట్టబోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది. అది జరిగి అందరూ కూడా వాళ్ళు అటు మళ్ళీ పోలీసు వాళ్ళు చేయడం జరిగింది. ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతోటి ఆడందరినీ కూడా కొట్టడం కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆమెను ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది కూడా అన్ని మీడియాకి మీరందరూ కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం. ఆయన చూస్తే సోమయారాలు ఆమె చాలా మంచిది, పద్ధతి గల్లా ఉన్నాము, మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద విరవీగాడు. అందరు జోలికి వచ్చి చెప్పులతో కొడుతుంటే ఎవడు ఊరుకుంటాడు అంటున్నాను. పోయినసారి అంతే చేశారు. మోహన్ అనే అతన్ని ఒక ఆవుని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మన మీదే ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి నిన్న కూడా ఆమె రియల్గా కొడతా ఉండేది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. దళితుల్ని ఎస్సీలని అదేవిధంగా వాళ్ళని కూడా కొడుతున్నట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళది క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది. ఈరోజు ఆమె చెప్పుతో కొడతా లాగుతా కూడా ఎవిడెన్స్ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళని చెప్పి అడుగుతున్నాను. పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పీ ఆ రోజు ఏం చెప్పాడంటే లేదు మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం, ఇది దుర్మార్గం అది ఇది అని చెప్పాడు. ఈ రోజుకి నిన్న అయిపోయింది, ఇవాళ అయిపోయింది, ఇంతవరకు లేదు. ఇవాళ మళ్ళీ పోలీసు వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ భయప్రాందనలు చేస్తా బైండ్ ఓవర్ కేసు పెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మీదకి రావడం జరుగుతూ ఉంది. అంటే బైండ్ ఓవర్లు పెట్టడం, మనం కొట్టించుకోవటం మన వాళ్ళే అంటే వచ్చి దౌర్జన్యం చేసి రాత్రిపూట వచ్చేసి వాళ్ళ పిల్లలు పనుకొని ఉంటే తలుపులు బగలగొట్టి అద్దాలన్నీ బగలగొట్టి చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ని పంపించి కొట్టించారు. వాళ్ళ పేర్లన్నీ ఇచ్చాం. వాడెవడో బాంబులు సాయి అనేవాడు ఒకడు, తర్వాత బాజీయా ఎవరు బబ్బులు అనేవాడు ఒకడు, వీళ్ళందరూ కలిసి గంజాయి బ్యాచ్ వాళ్ళు మందు దాగి నేను ఎస్పీ గారికి కూడా చెప్పాము ఈ బ్యాచ్ ఒకటి తయారైపోయింది ఒంగోలులో, ఎక్కడికి పోయినా న్యూసెన్స్ చేస్తుంది వీళ్ళని కానీ కరెక్ట్గా చేసుకోలేకపోతే ఇబ్బంది అవుతుందని ఎస్పీ గారికి కూడా చెప్పాం. ఎవడు పట్టించుకోవట్లా. వాళ్ళు ఇచ్చారాజ్యంగా వచ్చేసి ఆ విల్లాస్లో ఉండటం, ఆ భాస్కర్ రెడ్డి ఏమో ఇల్లు చూపించటం, వచ్చేసి రాత్రిపూట పనుకున్న టైంలో 11:30కి వచ్చేసి
చిన్న పిల్లల్ని అనేది కూడా చూడకుండా వాళ్ళ చేతులు కాళ్ళు ఇరగొట్టేసి వాళ్ళ అద్దాలు బాగలగొట్టి ఇల్లు కూడా బాగలగొట్టి వెళ్ళిపోతారంటే ఏం చేయాలనుకుంటున్నారు? అది ఎస్సీ కాలనీలో ఇది. అంటే ఇంకా పోలీసు వాళ్ళు ఏమో ఇంకా పాత్ర పోషిస్తూ ఉన్నారు. మేము అదే అర్థం కావట్లా. మేము కూడా ఓపిక ఎంతవరకు అంతవరకు మనం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని తక్షణం డీజీపీ గారు దీన్ని కలగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈవినింగ్ కల్లా ఎస్పీ కూడా కలిసి ఈ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇస్తాం. ఆమె మీద ఇమీడియట్గా యాక్షన్ ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాలి. వాళ్ళ వియంకుడి మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాలి. ఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే దీన్ని ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక ఊరిలో ఉంది, రేపు వాతావరణం అన్ని ఊర్లలో ఎస్సీ సంఘాలన్నీ కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎస్సీసీని కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ పోయి దాక్కుంటే అవ్వదు. ఇవన్నీ కూడా ఈరోజు అందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్నపిల్లలు కొట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొని హైదరాబాద్లో దాచిపెడితే అవుతుందా? ఎవడు కొట్టాడో వాళ్ళు మర్యాదగా పట్టించి వీళ్ళకి క్షమాపణ చెప్తారా? చెప్పండి. లేకపోతే మాత్రం ఈరోజు ఎలక్షన్ కమిషన్కి, డీజీపీకి, అదేవిధంగా ఇక్కడ ఎస్పీకి అందరిని కూడా కలిసి మేము కూడా ఇస్తాం. అప్పుడు దాకా వాళ్ళ మీద బైండ్ ఓవర్లు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాతే మా వాళ్ళు బైండ్ ఓవర్లు చేస్తారని చెప్పి కూడా మేము కూడా చెప్పాం. బైండ్ ఓవర్లు అనేది వాళ్ళని అయిన తర్వాతే కొట్టింది వాళ్ళు కాబట్టి వాళ్ళు అయిన తర్వాతే మేము కూడా బైండ్ ఓవర్లు మా వాళ్ళు వస్తారని కూడా చెప్పాం, ఏదైనా మా వాళ్ళు పొరపాటు ఉంటే. అంతేగాని మీరు ఏదో ఉందలేని అవకాశం ఉందలేని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎన్నాళ్ళు చేస్తారు? 5 ఏళ్ళు అయిపోయింది. రిమాండ్లకు కూడా పోయి ఇచ్చారు. ఇంకా కూడా మళ్ళా ఎలక్షన్ అయిపోయింది అయినా కూడా దౌర్జన్యం చేసేసి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని సీరియస్గా తీసుకోమని చెప్పి మేము పోలీసు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తే కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోతుంటే ఏం చేయాలి? కాబట్టి మేమంతా కూడా మా వాళ్ళకు కూడా చెప్పాం, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ యాక్ట్ కేసు కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. మా ఏం కేసులే తీసుకోవట్లా. మా వాళ్ళు పోయి ఇస్తే దాని మీద కేసులే తీసుకోరు. మన వాళ్ళ మీద వాళ్ళవి తీసుకొని మన వాళ్ళని బైండ్ ఓవర్కి రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది జరుగుతుంది. అసలు పేర్లేమో ఆ పేర్లు వద్దులేమ్మా అంటారంట పోలీసు వాళ్ళు. అంటే వీళ్ళు పోలీసులు తొత్తుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. దానికి ఇంకా అది కూడా నిన్న జరిగిన సంఘటనలో 11:30కి ఇక్కడ జరిగిన 5 నిమిషాలకి సిఐ వచ్చారంట. అంటే ఇక్కడ ఎస్ఐ 2 కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళు మెసేజ్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. వీళ్ళు కొట్టారు, బళ్ళు వేసుకుని వాళ్ళు పారిపోయిన 5 నిమిషాలకి తాలూకా సీఐ వచ్చారంటే వీళ్ళందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ పగలగొట్టేదాకా ఉండి పగలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి సంజాయిషి చెప్పడానికి వస్తారా వీళ్ళు పోలీసు వాళ్ళు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రేపు ఇంకా ఎంత 20 రోజులు ఉంది. 20 రోజుల తర్వాత గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా దాన్ని కూడా మేము తీస్తాం. వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. వాళ్ళని కూడా ఏ విధంగా చట్టపరంగా తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం. అత్యుత్సాహాలు మంచిది కాదు. మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది. ఎంత ఓపిక ఉన్నా కూడా మీ ఇష్టారాజ్యంగా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తారా లేదా ఇవాళ వరకు చూస్తాం. లేకపోతే రేపు బుక్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ కాడో లేకపోతే డిఎస్పీ ఆఫీస్ కాడో మేము కూడా వచ్చి కూర్చుంటాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేదాకా ఎస్సీ యాక్ట్ దీన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.